ఆ రాత్రి స్వాతి డైరీలో ఇలా రాసింది. నా కోరిక ఎందుకు నెరవేర్చావు? కొద్దిసేపటి తర్వాత డైరీ ఇలా సమాధానం ఇచ్చింది. నువ్వు నన్ను అడిగావు కాబట్టి నీకు సేవ చేయడానికే నేనిక్కడ ఉన్నాను. స్వాతి వెంటనే కానీ నేను మాత్రమే ఎందుకు? ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు కదా! డైరీ ఇలా జవాబిచ్చింది. నన్ను కనుగొన్నది నువ్వే. నువ్వు ఎంతో ప్రత్యేకమైన దానివి. స్వాతి కొద్దిసేపు ఏమీ రాయలేదు. ఆ సమాధానాలు ఆమెను చాలా ఆశ్చర్యపరుస్తున్నాయి. కొద్దిసేపు ఆలోచించి స్వాతి ఇలా రాసింది. నీ శక్తికి పరిమితి ఉందా? నా శక్తి చాలా అమూల్యమైనది. దానికి పరిమితి ఉంటుంది. అన్ని కోరికలు ఆనందాన్ని కలిగించవు. కొన్నిటికి పరిణామాలుంటాయి. స్వాతి ఇలా రాసింది. ఎలాంటి పరిణామాలు? డైరీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. చాలాసేపు ఎదురుచూసింది. అయినా డైరీ సమాధానం ఇవ్వకపోవడంతో స్వాతి ఇలా రాసింది. నేనొకవేళ ఏదైనా పెద్ద కోరిక కోరుకుంటే? డైరీ వెంటనే ఇలా జవాబిచ్చింది. నీ కోరిక చెప్పు. స్వాతి ఇలా రాసింది. రేపు ప్రియా తన ఫేవరెట్ హీరో అయిన సూపర్ స్టార్ రజనీకాంత్ని కలవాలి. డైరీ కొద్దిసేపు ఆగి ఇలా సమాధానం ఇచ్చింది. కోరిక మంజూరు చేయబడింది. స్వాతి డైరీ పక్కన పెట్టేసి ఇలా ఆలోచించుకుంటుంది. ఒకవేళ ఈ కోరిక కూడా నెరవేరితే అప్పుడు ప్రియా భవాని ఖచ్చితంగా నా మాట నమ్ముతారు అని అనుకుని ఆ రాత్రి నిద్రపోయింది. ఉదయం లేస్తూనే ఎంతో ఉత్సాహంగా ఉంది స్వాతి. ఈరోజు ఆమె పరీక్షలో డైరీ నెగ్గబోతుందా? ప్రియ నిజంగా రజనీకాంత్ని కలవబోతుందా అని అనుకుంటూ ఎంతో ఉత్సాహంగా స్కూల్కి బయలుదేరింది. స్కూల్లో వైస్ ప్రిన్సిపల్ ఆఫీసులో కూర్చుని ఫైల్స్ తిరిగేస్తుంది. కానీ ఆమె దృష్టి ఫైళ్ళ మీద లేదు. డైరీ కోరిక నెరవేరుస్తుందా నెరవేర్చదా అని డిబేట్లో ఉంది ఆమె మనసు. కొద్దిసేపటి తర్వాత ప్రియ గెంతుకుంటూ లోపలికి వచ్చింది. భవానీ కూడా వెనకాలే వచ్చింది. ప్రియా ఎనఫ్, స్టూడెంట్స్ ఇలా చూసారంటే భయపడతారు అని చెప్పింది. ప్రియా నేను అసలు ఎగ్జైట్మెంట్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అని ఆయాసపడుతూ చెప్పింది. స్వాతి ఏమైంది ప్రియా అని అడిగింది. ప్రియా ఇలా జవాబిచ్చింది. నేను ఈరోజు రజనీకాంత్ని కలిశాను. సూపర్ స్టార్ రజనీకాంత్ని అని చెప్పింది. స్వాతి వెంటనే షాక్లోకి వెళ్ళిపోయింది. డైరీ ఆమె పరీక్షలో నెగ్గింది. అంటే డైరీకి నిజంగానే శక్తి ఉంది. స్వాతి ఇలా ఆలోచించుకుంటుంది. భవానీ వాట్ యు మీన్ అని అడిగింది. ప్రియా అఫ్కోర్స్ ఐ స్వేర్. అతను మాల్ ఓపెనింగ్కి వచ్చాడు. నన్ను చూసి చేయి ఊపాడు. నేను వెళ్ళి సెల్ఫీ తీసుకున్నా. కావాలంటే చూడండి అని చెప్పి ఆమె మొబైల్ని చూపించింది. మొబైల్లో నిజంగానే ఆమె రజనీకాంత్తో తీసుకున్న సెల్ఫీ ఉంది. ప్రియా ఎగ్జైట్ అయిపోతూ ఉంది. అస్సలు నమ్మలేకపోతున్నాను. పైగా అతను చాలా హ్యాండ్సమ్గా కూడా ఉన్నాడు అని అంటోంది. భవానీ ఓ మై గాడ్, ఇది నిజమే. యు ఆర్ లక్కీ ప్రియా అని అంది. స్వాతి వాళ్ళ సంభాషణ ఏది వినడం లేదు. ఆ డైరీ గురించే ఆలోచిస్తుంది. ప్రియతో ఇలా చెప్పాలనుకుంది. ప్రియా అసలేం జరిగిందంటే ప్రియ వెంటనే స్వాతిని మధ్యలోనే ఆపేసి, ఓహ్ ప్లీజ్ స్వాతి, నువ్వు నేను ఇది డైరీలో రాశాను, అందుకే ఇలా జరిగిందని మాత్రం చెప్పకు అని ఆమె మాటల్ని మళ్ళీ కొట్టిపారేసింది. స్వాతి మళ్ళీ చెప్పడానికి ప్రయత్నించింది. కానీ ప్రియా భవానీ ఇద్దరూ తన మాట వినడం లేదు. వాళ్ళ ఎగ్జైట్మెంట్లో వాళ్ళ గోలలో వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఎంత చెప్పినా వేస్ట్ అని అనుకుని కుర్చీలో కూర్చుంది. అలా ఆ రోజంతా గడిచిపోయింది. ఇంటికి రాగానే స్వాతి ఆమెకు డైరీ దొరికినప్పటి నుంచి ఈరోజు రజనీకాంత్ కోరిక తీరడం వరకు అన్నిటినీ గుర్తు చేసుకుంటోంది. అలా గుర్తు చేసుకుంటూ ఉండగా స్వాతి ఇలా అనుకుంది. అసలు నేను ఈ డైరీ గురించి వేరే వాళ్ళకి చెప్పాలని ఎందుకు అనుకుంటున్నాను? ఇది నాకు దొరికింది. నాకు మాత్రమే సొంతం.
నేనింక దీన్ని సీక్రెట్‌గానే ఉంచుతాను. దీని గురించి ఎవరికీ చెప్పను. యెస్! ఇది నాకే దొరికింది. ఈ అద్భుతమైన డైరీ నా సొంతం అని అనుకుంది. అలా రోజులు గడిచే కొద్దీ స్వాతి ఆ డైరీకి బాగా అలవాటు పడిపోయింది. ఆ డైరీ లేకుండా ఎక్కడికి వెళ్ళడం లేదు. డైరీ కోరికలు తీర్చడమే కాదు, ఆమెకు సలహాలు, సూచనలు, ఆమె బాధలో ఉన్నప్పుడు ఓదార్చడం, భయపడినప్పుడు ధైర్యం చెప్పడం, మోటివేట్ చేయడం, ఇలా ఎన్నో విధాలుగా డైరీ ఆమెకు సహాయపడింది. కాలక్రమేణా స్వాతి డైరీకి పూర్తిగా అడిక్ట్ అయిపోయింది. ఇప్పుడు అర్థం కానిదల్లా ఒకటే. స్వాతి డైరీకి స్వతహాగా దగ్గరైందా? లేదా ఆ డైరీ ఆమెను వశపరుచుకుంటుందా? రాబోయే కాలం ఎలా ఉండబోతోంది?